మన పిల్లలంతా సర్కార్ స్కూళ్ళలో చదువుతారు కదా, సర్కారీ స్కూళ్ళలో చదివేటువంటి మన పిల్లలకు సంబంధించిన ఫండు ఏం చేసిరో తెలుసా అమ్మాయిలు? ఏం ఫండ్ అనుకుంటారు అది? మళ్ళా 10వ తరగతి 9వ తరగతి చదివే పిల్లలు మెచ్యూర్డ్ అవుతారమ్మా, పెద్దవాళ్ళు అవుతారు పిల్లలు. వాళ్ళకు సంబంధించినటువంటి నెల ఇష్యూ ఉంటుంది. ఆ శానిటరీ ప్యాడ్స్కు సంబంధించిన డబ్బు 40 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసి తిన్నరా లేదా ఒకసారి అడుగురి. ఇడికి వచ్చినది మన ఆడబిడ్డల సొమ్ము, అది తిన్నరా లేదా అడుగురి. ఏం సొమ్ము తిన్నారమ్మా? మన ఆడబిడ్డలకు దక్కాల్సిన సొమ్మును అది తిన్నరా లేదా మీరు ఒక్కసారి అడగండి అమ్మా. సర్కారీ స్కూళ్ళల్లో మన ఆడపిల్లలకి బాత్రూమ్లు కట్టించాలి, ఆడపిల్లలు గౌరవంతో ఉండాలని చెప్పి 71 కోట్లు వచ్చినాయమ్మా. 71 కోట్లు, 74 కోట్ల రూపాయలు వస్తాయమ్మా. 71 కోట్లు మంచిగా తిన్నారమ్మా ఈ రెడ్లు, దొరలు, ఈ పెత్తందారులు, ఈ దొంగలంతా కలిసి. మన ఆడబిడ్డలకు నేను అడిగిన, ఏమయ్యా మా ఆడబిడ్డలది, మా కూతుర్లకు సంబంధించినటువంటి మా బిడ్డలది, మా బీసీలది శానిటరీ ప్యాడ్ల పైసలు తింటారా అనా? 40 కోట్ల రూపాయలు తిన్నారు కదనా, ఎట్లా జీర్ణం అవుతుందా మీకు? మీ బంగ్లాల్లో ఉన్నటువంటి ఇటుకలు కాదయ్యా, మా ఆడబిడ్డల రక్తం ఉందయ్యా అని చెప్పిన. ఇక్కడ మా ఆడబిడ్డల బాత్రూమ్ పైసలు తిన్నారు కదనయ్యా, ఎందుకు తింటున్నారయ్యా ఇట్లా అని నేను అడిగితే ఏమన్నారు ఎరికేనా వాళ్ళు? వాళ్ళకి వీళ్ళ కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ అమ్మ నాయన 500కే ఓటు అమ్ముతుంటే ఈ మాట చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాయన 500 కోట్ల సీసకు వాళ్ళ ఓటు అమ్ముతున్న తర్వాత వాళ్ళ పిల్లల ఆత్మగౌరవం ఉంటే మాకేంది, చచ్చిపోతే మాకేంది అని మాట్లాడుతూ ఉన్నారు ఆ రెడ్లంతా కలిసి.